ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుమారుగా 5 కోట్ల రూపాయలతో ఇసుక మరి దోపిడీకి రెడీ అవుతున్నారు. ఎందుకంటున్నానంటే ఇక్కడ స్టాక్ పాయింట్లో సుమారుగా 70 నుంచి 80 వేల మరి టన్నుల యొక్క ఇసుకుంటే కేవలం 40 టన్నులే ఉందని చెప్పి 40 వేల టన్నులు ఉందని చెప్పి మరి మిగతా 40 వేల టన్నులు కూడా దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, జేసీ గారిని కోరుతున్నారు, వెంటనే మీరు దాని మీద ఎక్కడ దోపిడీ జరగకుండా చేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు నర్సీపట్నం సంబంధించి ఇసుక స్టాక్ పాయింట్ గబ్బాల్లో ఉంది. నాకు తెలిసి ఈ సంవత్సరం జనవరిలో 29 నాటికి ఒక్క టన్ను కూడా ఇసుక లేదు అక్కడ. ఈ 4-5 నెలల్లో సుమారుగా 1,00,000 టన్నుల వరకు కూడా రావడం జరిగింది ఇసుక. నాకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారుగా 1,00,000 టన్నుల ఇసుక ఆ యార్డ్లో ఉంది. అయితే ముఖ్యంగా ఈ 4-5 నెలల్లో ఎవరికైనా ఇచ్చుంటే, ఎవరైనా హౌసింగ్ కానీ ఏదైనా ఇచ్చుంటే సుమారుగా 10,000-20,000 టన్నులు అయ్యి ఉంటుంది. అంటే మిగతా 80,000 టన్నులు, 70,000 నుంచి 80,000 టన్నులు ఉన్న దాన్ని ఈ రోజు 40,000 టన్నులు అని చెప్పి చూపించి మిగతా 30,000 టన్నులు, 40,000 టన్నులు కూడా దోచుకోవడం కంటే సుమారుగా 5 కోట్ల రూపాయలు దోచుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే సుమారుగా వీళ్ళ రేట్ల ప్రకారం చూస్తే మరి గతంలో 1,400 రూపాయలు మరి టన్ను ఉండేది, ఇప్పుడు 1,225 అంటున్నారు. వాళ్ళ రేటు ప్రకారం చూస్తే సుమారుగా 30,000 టన్నులుగా అయితే 3 కోట్ల పైగా, అంటే సుమారుగా 4.5-5 కోట్ల వరకు కూడా దోపిడీ జరుగుతుందని మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అందుకనే మేము అంటున్నప్పుడే, ఎందుకంటేనంటే ఈరోజు ఏదైతే 4వ తారీఖుని మరి ఎలక్షన్లు డిక్లేర్ అయినాయో, ఫలితాలు వచ్చినాయో, ఆ రోజే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి తాళాలు వేయడం, తాళాలు వేసిన తర్వాత మరి ఏం జరిగిందో ఈ 4 రోజుల నుంచి తెలియదు, ఇసుక ఉందా లేదో కూడా తెలియదు. అసలు తాళాలు వేసింది ఎవరు, తాళాలు వేయమంది ఎవరు కూడా వెంటనే మరి పోలీసు వారికి కానీ అధికారులు కానీ అందరూ కూడా మరి చేయాలని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు చూస్తే అక్కడ చాలా మంది అధికారులు వెళ్ళారు, టేబుల్తో కొలుస్తున్నారు. టేబుల్తో కొలిసి 30,000 అంటారు, టన్నులు 40,000 అంటారు, 50,000 అంటారు. ఇది కాకుండా మీకు ఒక్కళ్ళే కోరుతాం, కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఏదైతే ఈ 4 నెలల్లో 5 నెలల్లో ఎన్ని టన్నులు లారీల్లో ఇక్కడికి వచ్చిందో రికార్డు తీయించండి. ఫస్ట్ ఎన్ని టన్నులు ఇక్కడ నుంచి వెళ్ళింది రికార్డు తీయించండి. ఎందుకంటే రికార్డు మరి మైన్స్ వాళ్ళ దగ్గర ఉందా లేకపోతే రెవెన్యూ దగ్గర ఉందా ఎవరి దగ్గర మాకు తెలియదు, కానీ ఎట్టి బస్సులు కూడా ఎన్ని టన్నులు ఇక్కడికి వచ్చిందనేది మాకు సమాచారం. సుమారుగా 1,00,000 టన్నులని ఉంది. ఇక్కడ చూస్తే 30,000 టన్నులు, 40,000 టన్నులు తప్పుడు లెక్కలు చెప్తారు. కనుక ఎట్టి బస్సులు కూడా సుమారుగా 5 కోట్ల రూపాయలు దోపిడీ జరగకుండా మరి అధికారులందరూ కూడా, కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు కూడా ఈ కాపాడాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సులు కూడా ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము రేపు రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇంకోటి చెప్పాలి, ఈరోజు మేము ఎంత ఉంది ఏంటనేది కూడా మేము ఆల్రెడీ సమాచార చట్టం ప్రకారం అడిగాం, ఏడీ మైన్స్ గారిని కూడా అడిగాం. ఎందుకంటే ఇక్కడ తప్పుడుగా లెక్కలు చేస్తున్నారు, తప్పుడుగా కొలతలు కొలుతున్నారు కనుక మరి రికార్డుకి ఇవ్వని చెప్పి మొన్ననే మేము అడగడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా చూస్తే ఈరోజు ఇంకోటి ఏంటంటే అక్కడ బోర్డు పెట్టారు ఈ రోజు నుంచి ఇసుక అని చెప్పి. ఏమంటున్నారంటే నూతన ఉచిత ఇసుక విధానం అని చెప్పి అన్నారు. చాలా మంచిది, ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అయితే ఉచితంగా ఇసుకిస్తారు అని చాలా మంది ఎదురు చూస్తున్న తరుణంలో ఈ బోర్డు పెడుతూ అక్కడ ఇసుక స్టాక్ బండ్ ద్వారా కిందని 1,225 రూపాయలు డిపో వద్ద ఇసుక అంటారు. మాకు అర్థం కావట్లేదు. ఇక్కడేమో ఉచిత విధానం అంటున్నారు ఇసుక, ఇక్కడ టన్ను 25 అంటున్నారు. ఒకటే కొరత ఈ రోజు ప్రభుత్వం ఏమంటున్నారంటే మీరు 1,225 కలెక్ట్ చేసేటట్టయితే ఈ ఉచిత ఇసుక అనేది కంటే తీసేయండి, నూతన ఇసుక విధానాన్ని పెట్టండి తప్ప ఉచితాన్ని పెట్టకండి. ఉచిత ఇసుక విధానాన్ని పెట్టినట్లయితే మాత్రం ఈ 1,225 రూపాయలు కూడా తీయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఉచితంగా ఇస్తారు. మరి గత తెలుగుదేశం ప్రభుత్వాలు, గత జగనన్న ప్రభుత్వంలో 1,400 ఇచ్చారు, ఇప్పుడు 1,225 రూపాయలు ఇస్తున్నారు. అంటే సుమారుగా 175 రూపాయలు తగ్గించారు. గతంలో 1,400 పెట్టుకెళ్ళేవారు, ఇప్పుడు 1,225 అంటారు. అంటే సుమారుగా 175 రూపాయలు కంటికి తగ్గించారు. కానీ దీనికి చూస్తే ఎన్నికల ముందు ఫ్రీగా ఇస్తామని చెప్పి అన్నారు. చాలా మంది ఫ్రీ అనుకుని చెప్పి ఈ రోజు కూడా చాలా మంది ఇసుక డిపో దగ్గరికి వెళ్తున్న పరిస్థితి. ఏమంటే ఫ్రీగా ఇస్తున్నారు అంటే ఫ్రీగా పెట్టుకెళ్దాం. దయచేసి ఇక్కడ కోరుతా జేసీ గారిని కానీ అధికారులందరూ కూడా మన కలెక్టర్ గారిని కోరుతాను, ఇది కరెక్షన్ చేయండి. ఫస్ట్ ఉచితమా కాదా, ఉచితం అయితే ఈ రేటు తీసేయండి, ఈ రేటు ఉంటే ఉచితం అనేది వాడికి తీయాలని చెప్పి సందర్భం కోరుకుంటూ మరొకసారి చివరిగా మరి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఈ రోజు నర్సీపట్నంలో మరి స్పీకర్ గారు ప్రాతినిధ్యం వస్తున్న ఈ నియోజకవర్గంలో సుమారుగా 5 కోట్ల రూపాయలతో మరి దోపిడీ జరగబోతుంది కదా. దయచేసి వెంటనే ఎక్కడ ఎన్ని లారీలు వచ్చాయి, ఎంత వెళ్ళిందో మొత్తం లెక్కలతో సహా ఆ రికార్డు తీయించి ఎవరి దగ్గర ఉందో తీయించి మరి ఉచితంగా ఇసుక ఉచితంగా ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుతున్నాను. నమస్కారం. జై జగన్.